వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఫోన్లలో అప్లికేషన్ సంఖ్య పెరిగే కొద్దీ ఫోన్ పనితీరు నెమ్మదించడంతో పాటు బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుంటుంది. మీ స్మార్ట్ ఫోన్ పనితీరులో బ్యాటరీ లైఫ్ను ఇప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ఫోన్ నుంచి తొలగించవలసిన 5 యాప్స్ను ఇప్పుడు చూద్దాం. ఫేస్బుక్. ఈ యాప్ గురించి మనందరికీ తెలిసిందే. మనల్ని మన మిత్రులతో రోజంతా కనెక్ట్ చేసి ఉంచడంతో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో బోలెడంత బ్యాటరీ లైఫ్ను ఈ యాప్ ఖర్చు చేస్తుంది. ఫోన్ బ్యాటరీ బ్యాకప్ను పెంచుకోవాలనుకునే వారు ఫేస్బుక్ యాప్లో కాకుండా బ్రౌజర్లో ఉపయోగించుకుంటే ఎంతో కొంత మేలు ఉంటుంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే క్రమంలో చాలామంది యూజర్లు తమ ఫోన్లో వెదర్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ యాప్ తరచూ అప్డేట్ అవ్వడానికి బోలెడంత బ్యాటరీ లైఫ్ అవసరం అవుతుంది. కాబట్టి ఫోన్లో వాతావరణ సమాచారం తెలుసుకోవాలనుకుంటే మీరు వెదర్ యాప్స్కు బదులు ఓకే గూగుల్ ఎంక్వైరీని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై సెక్యూరిటీ పరమైన దాడులు రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన గూగుల్ వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఫోన్లో ఇన్బిల్ట్గానే సెక్యూరిటీ ఫీచర్లను అందించే ప్రయత్నం చేస్తుంది. ఎన్క్రిప్షన్ వ్యవస్థతో వస్తున్న ఈ ఫీచర్ మీ డివైస్ను మాల్వేర్ దాడుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఫోన్లో అదనంగా యాంటీవైరస్ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవటం ఎందుకు? చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో క్లీనింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. క్లీనింగ్ యాప్స్ని మీ ఫోన్లో యాప్స్ సంబంధించిన క్యాష్ డేటాను క్లియర్ చేయడంతో పాటు జంక్ ఫైళ్లను క్లీన్ చేస్తాయి. మీ ఫోన్లోని చెత్తను క్లీన్ చేసేందుకు క్లీనింగ్ యాప్స్ని అవసరం లేదు. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోని క్యాష్ డేటాను క్లియర్ చేస్తే చాలు. ఫోన్లో ఇన్బిల్ట్గా వచ్చే డిఫాల్ట్ బ్రౌజర్కు ప్రత్యామ్నాయంగా అనేక బ్రౌజర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ ఫోన్లో డిఫాల్ట్గా వచ్చిన బ్రౌజర్ను డిసేబుల్ చేసి దాని స్థానంలో మీకు నచ్చిన బ్రౌజర్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.